సూర్య భగవానుడు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. పురాణాలు, శాస్త్రాలు, ఆలయాలు అన్నింటిలో సూర్యుడు ప్రత్యేక స్థానం పొందాడు. సూర్యుడు హిందూ ధర్మంలో ప్రత్యక్ష దైవంగా భావించబడతాడు. ఇతర దేవతలను మనం విగ్రహాల రూపంలో దర్శిస్తాం, కానీ సూర్యుడిని ప్రతిరోజు కల్లారా చూస్తాం. అందుకే ఆయన్ని ప్రత్యక్ష నారాయణుడు అని కూడా అంటారు. వేదాలలో ప్రాముఖ్యం. ఋగ్వేదంలో సూర్యుడికి అనేక సూక్తులు ఉన్నాయి. ఆయన్ని జీవశక్తి, ప్రాణశక్తి, కాలచక్రానికి మూలంగా వర్ణిస్తారు. మన శరీరంలోని జీవక్రియలు కూడా సూర్యుని కాంతి, ఉష్ణంతో సంబంధం కలిగి ఉంటాయని పురాతనులు భావిస్తారు. అద్భుతమైన కుటుంబ కథలు. పురాణాల ప్రకారం సూర్యుడు భార్య సంజ్ఞ. సూర్యుడు ఉష్ణాన్ని తట్టుకోలేక ఆమె తన ఛాయను నీడ రూపంలో ఉంచి తపస్సు చేయడానికి వెళ్ళిన కథ చాలా ప్రసిద్ధమైంది. ఈ కథలోంచి శని, యముడు వంటి దేవతల జనన గాథలు వస్తాయి. రామాయణంతో సంబంధం. రామాయణంలో అద్భుత ఘట్టం. ఆదిత్య హృదయం యుద్ధ సమయంలో అగస్త్య మహర్షి శ్రీరాముడికి సూర్యుని స్తుతించే ఈ మంత్రాన్ని ఉపదేశిస్తారు. ఇది శక్తి, ధైర్యం, విజయం ప్రసాదించే స్తోత్రంగా భావించబడుతుంది. మహాభారతం సంబంధం. మహాభారతంలో కర్ణుడు సూర్యుని పుత్రుడిగా చెప్పబడతాడు. కవచకుండలాలు వంటి వరాలు కూడా సూర్యుని ఆశీర్వాదంగా వస్తాయి. సూర్య నమస్కారం శాస్త్రీయ కోణం. యోగాలో సూర్య నమస్కారం కేవలం ఆధ్యాత్మిక క్రియ మాత్రమే కాదు, శరీరాన్ని చురుగ్గా ఉంచే సంపూర్ణ వ్యాయామం. ఉదయం సూర్యకాంతిలో చేయడం వల్ల మానసిక ప్రశాంతత, శక్తి పెరుగుతాయి. అద్భుతమైన సూర్యుని ఆలయాలు. కోనార్క్ సూర్య దేవాలయం రథరూపంలో నిర్మించబడిన ఈ ఆలయం ప్రపంచ ప్రసిద్ధమైంది. రాతి చక్రాలు సూర్య గడియారాల్లా పనిచేస్తాయని చెబుతారు. మోదేరా సూర్య దేవాలయం. ఈ ఆలయం నిర్మాణం సూర్యోదయ దిశకు అద్భుతంగా సరిపోతుంది. ఉదయం కిరణాలు నేరుగా గర్భగుడిలోకి చేరేలా డిజైన్ చేశారు. సూర్యుడు కాలానికి చిహ్నం. వారం రోజుల్లో ఆదివారం సూర్యునికి అంకితం. కాలగమనాన్ని నిర్ణయించడంలో సూర్యుని పాత్ర అత్యంత కీలకం. ఋతువులు, దినరాత్రులు అన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతాయి. ఆరోగ్య దైవం. సాంప్రదాయంగా సూర్యారాధనను ఆరోగ్యంతో కలిపి చూస్తారు. చర్మ సమస్యలు, శక్తిలోపం వంటి వాటికి సూర్య నమస్కారం, సూర్యార్చన ఉపయోగకరమని విశ్వాసం. సూర్యుడు కేవలం ఒక గ్రహం కాదు, జీవశక్తి, జ్ఞానం, కాలం, ఆరోగ్యం అన్నింటికీ ప్రతీక. హర హర మహాదేవ్.